దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకి వస్తే వినోద్, చరిత మాట్లాడుతూ ఉండగా స్నిగ్ధ తన పేరెంట్స్‌తో కలిసి వస్తుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 164. స్నిగ్ధ వాళ్ళు రావడం చూసి వినోద్ చరిత దగ్గర నుంచి వెళ్ళి స్నిగ్ధకి ఎదురుగా వస్తుంటాడు. మాట్లాడాలనుకున్న వినోద్ అలా తనకు దూరంగా వెళ్ళి స్నిగ్ధకి దగ్గరగా వెళ్ళటం ఏదో కంగారుతో చూస్తుంటుంది చరిత. వినోద్ వారికి ఎదురుగా వెళ్ళగానే వాళ్ళ ముగ్గురు అడుగులు అక్కడితో ఆగిపోతాయి. స్నిగ్ధ వినోద్ని తీక్షణంగా చూస్తుంటుంది. హాయ్ స్నిగ్ధ, కోమాల నుండి నువ్వు కోలుకున్న విషయమే మాకు తెలియదు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు వినోద్. వినోద్ మాటలకి తన మనసులో రగిలిపోతున్న కోపాన్ని వదిలేసి బాధ నటిస్తూ, ఆరోగ్యం బాగుంది వినోద్, బట్ మనసే బాగలేదు అంటుంది. తన మాటలకి ఇక్కడ వినోద్, అక్కడ చరిత అర్థం కానట్టుగా చూస్తుంటారు. కిచెన్లో కూరగాయలు కట్ చేస్తున్న రాజశ్రీ విండోల నుంచి వాళ్ళు రావడం చూసి, స్నిగ్ధ అలా కోలుకోవడం చూసి సంతోషపడుతూ కిచెన్ల నుండి బయటకొస్తుంది. అమ్మ స్నిగ్ధ, నిన్నిలా చూస్తుంటే సంతోషంగా ఉందమ్మా అంటూ రాజశ్రీ వాళ్ళకి ఎదురు వెళ్తుంది. ముగ్గురు రాజశ్రీ మాటలకి మరో మాట మాట్లాడకుండా బాధ నటిస్తూ ఉంటారు. రామ్మ స్నిగ్ధ, లోపలికి రండి గాయత్రి అంటూ ముగ్గురిని ఆహ్వానించి స్నిగ్ధ చేయి పట్టుకొని రాజశ్రీ గారు లోపలికి తీసుకెళ్తుంది. తన వెనక చంద్రమౌళి, గాయత్రి ఓర్వలేని చూపులు చూసుకొని వెళ్తుంటారు. స్నిగ్ధ దూరంగా ఉన్న చరితని గమనిస్తూ రాజశ్రీతో కలిసి లోపలికి వెళ్తుంటుంది. స్నిగ్ధ రాకను చూసి చరితకి తన మనసులో తనకు తెలియకుండానే ఏదో కంగారు అలుముకొని పోతుంది. వినోద్ లోపలికి వెళ్తున్న వాళ్ళని చూసి తిరిగి అక్కడ నిలబడ్డ చరిత దగ్గరికి వస్తాడు. వినోద్ మొహంలో కూడా చరిత కంగారుని చూస్తూ, ఏంటి వినోద్, అలా అయిపోయావు అని అడుగుతుంది. అది చరిత, ఇంతకు ముందు మా అన్నయ్య పెళ్ళి స్నిగ్ధతో ఫిక్స్ అయిందని నీకు తెలిసిన విషయమే కదా! కానీ అన్నయ్య తర్వాత శక్తి వదినని పెళ్లి చేసుకున్నాడు. శక్తి వదిన మా ఇంటికి వచ్చిందనే విషయం తట్టుకోలేక ఈ స్నిగ్ధ తన తలని గోడకి కొట్టుకొని ఇన్నాళ్ళు కోమాలో ఉంది. ఇప్పుడు తను వచ్చిందంటే నాకెందుకో కంగారుగా ఉంది అంటాడు. అసలు ముందు తను ఎందుకు వచ్చిందో చూద్దాం పద వినోద్ అని ఇద్దరు లోపలికి వచ్చేసరికి స్నిగ్ధ వాళ్ళు ముగ్గురు సోఫాలో కూర్చుంటారు. సామ్రాట్ కనిపించడం లేదు, లేరా ఆంటీ అని అడుగుతుంది స్నిగ్ధ సామ్రాట్ కోసం చూస్తూ. సామ్రాట్ గురించి అడగగానే రాజశ్రీ కూడా కాస్త కంగారు పడుతూ, పైన ఉన్నాడమ్మా అని అంటూ ఉండగానే సామ్రాట్, శక్తి ఏదో మాట్లాడుకుంటూ కాస్త నవ్వుతూ కిందికి దిగి వస్తుంటారు. వాళ్ళ ఇద్దరిని అలా చూడగానే స్నిగ్ధ కళ్ళు పేలిపోతుంటాయి. ఇక గాయత్రి, చంద్రమౌళి శక్తిని చూసి ఓర్వలేకపోతుంటారు. సామ్రాట్, శక్తి మాట్లాడుకుంటూ సగం స్టెప్స్ దిగి కిందికి చూసేసరికి వీళ్ళు కనిపిస్తుంటారు. వాళ్ళ రాకని సామ్రాట్ ఆశ్చర్యంగా చూస్తుంటే శక్తి మాత్రం స్నిగ్ధని, మిగతా ఇద్దరిని కూడా కాస్త కోపంగా చూస్తుంటుంది. స్నిగ్ధ అలా కోలుకోవడం చూసి సామ్రాట్ కాస్త సంతోషపడుతూ కిందికి దిగి వస్తుంటాడు. శక్తి వాళ్ళని కోపంగా చూస్తూనే సామ్రాట్తో పాటు తను కూడా కిందికి వస్తుంది. నువ్వు కోలుకున్నట్టుగా నాకు ఫోన్ చేసినా చెప్పలేదేంటి స్నిగ్ధ? హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు సామ్రాట్. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా మీ ఇంటికే వస్తున్నాను సామ్రాట్ అంటుంది స్నిగ్ధ. ఓ అలాగా అంటాడు సామ్రాట్ తన రాకకి కాస్త ఇబ్బంది పడుతూ. వినోద్, చరిత కూడా తను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావడం అని చెప్తుంటే వాళ్ళల్లో కంగారు ఇంకాస్త ఎక్కువ అవుతుంది. టీ, కాఫీ, జ్యూస్ నీకేం కావాలో చెప్పమ్మా అని అడుగుతుంది రాజశ్రీ.
నాకు న్యాయం కావాలి అంటుంది స్నిగ్ధ బాధ నటిస్తూ. తన మాటలకి అందరూ ఆశ్చర్యపోతుంటారు. మీ కుటుంబం వల్ల నాకు జరిగిన అన్యాయానికి ఎలా న్యాయం చేస్తారో అడగటానికి వచ్చాను అంటుంది స్నిగ్ధ. అందరూ తన మాటలకి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక చంద్రమౌళి, గాయత్రి కూతురికి సపోర్ట్‌గా బెట్టిగా కనిపిస్తుంటారు. స్నిగ్ధ కన్నీళ్లు నటిస్తూ, నా మనసుకి ఎంత బాధ కలిగితే నా తలని గోడకేసి కొట్టుకొని ఉంటానో కాస్తైనా ఆలోచించండి అని అంటుంది. అది నీ మూర్ఖత్వం స్నిగ్ధ అంటాడు సామ్రాట్ కోపంగా చూస్తూ. అది నా మూర్ఖత్వమో, పిచ్చితనమో కావచ్చు సామ్రాట్ గారు. కానీ నేనలా గాయపడటానికి కారణం మీరు, మీ కుటుంబమే కదా! అంటూ సామ్రాట్‌ని నిలదీస్తుంది. శక్తి, వినోద్, చరిత తన మాటల్ని కాస్త కోపంతో మౌనంగా వింటూ ఉంటే, నువ్వాగు సామ్రాట్ అని మేము నీకు కావాలని అన్యాయం చేయలేదు స్నిగ్ధ. పరిస్థితులు అలా వచ్చాయి అంటుంది రాజశ్రీ. పరిస్థితులని చెప్పి తప్పించుకోకండి ఆంటీ. మీరు కావాలని చేయకపోయినా నాకు జరిగింది అన్యాయమే కదా! ఈ ఇంటి కోడల్ని కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. చివరికి నా ఆశలు చచ్చిపోతేనే కదా చావటానికి నాకు నేను గాయపరుచుకుంది. కానీ ఆ భగవంతుడు నాకు చావు ఇవ్వకుండా మళ్ళీ బతికించి తప్పు చేశాడు. నేను చచ్చి ఉంటే ఇవాళ మిమ్మల్ని అడిగే పరిస్థితి రాకపోయేది. కానీ ప్రాణాలతో మళ్ళీ బతికి బయటపడ్డాను కాబట్టి న్యాయం కోసం వచ్చాను. అయినా మీరు న్యాయం చేయకపోతే నేను మళ్ళీ చావు వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే అంటుంది స్నిగ్ధ కసితో కన్నీళ్లు నటిస్తూ. తన మాటలు రాజశ్రీతో సహా అందరికీ కోపాన్ని తెప్పిస్తుంటాయి. మీ కూతురు చావు అని మాట్లాడుతుంటే మీరు సైలెంట్‌గా ఉన్నారేంటి గాయత్రి? అంటుంది రాజశ్రీ. తను మా కూతురు కాబట్టి తన బాధ మాకు అర్థమయ్యి సైలెంట్‌గా ఉన్నామండి. మా కూతురుతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. కానీ మీ అబ్బాయి నా కూతురు గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శ్రీశైలం వచ్చి భరత్‌తో జరుగుతున్న తన పెళ్లి ఆపి ఆవిడ మెడలో తాళి కట్టాడు. తర్వాత మీరు కూడా ఆ పెళ్లిని అంగీకరిస్తూ ఈ శక్తిని కోడలిగా ఒప్పుకున్నారు. కానీ ఆ క్షణం మీకు కానీ, మీ కొడుక్కి గానీ ఎవ్వరికీ మా కూతురు గుర్తుకు రాలేదు. శక్తిని ఇంటి కోడలుగా చేసుకుంటే స్నిగ్ధ జీవితం ఏమవుతుందోనని కాస్త కూడా ఆలోచించలేదు. అక్కడ మీ స్వార్థం మీరే చూసుకున్నారు కానీ నా కూతురు గురించి పట్టించుకోలేదు. ఎన్నో ఆశలతో ఈ ఇంటికి కోడలు కావాలనుకున్న నా కూతురు ఆశలు నీరుగారిపోతే ఇక తన మాటలు అలా రాక ఇంకెలా వస్తాయి అని అడుగుతుంది గాయత్రి సీరియస్ నటిస్తూ. గాయత్రి, మనం ఇక్కడికి వచ్చింది వాదన పెట్టుకోవడానికి కాదు, మాట్లాడటానికి. ఏదైనా నిదానంగా మాట్లాడు అంటాడు చంద్రమౌళి. నిదానంగా మాట్లాడదామని వచ్చానండి. కాకపోతే ఇక్కడ నా కూతురు కన్నీళ్లు చూసి నా గుండె వేదన నన్నిలా మాట్లాడిస్తుంది అంటుంది గాయత్రి బాధ నటిస్తూ. మేమంతా కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి గాయత్రి? శక్తితో సామ్రాట్‌కి ఇంతకు ముందే శారీరక సంబంధం ఉండి, వారికి ఒక కూతురు కూడా ఉందని తెలిసి ఉంటే, అసలు మీ అమ్మాయితో సంబంధమే కుదుర్చుకోకపోయేదాన్ని. అప్పుడే సామ్రాట్‌ని, శక్తిని కలిపే ప్రయత్నం చేసేదాన్ని. కానీ ఈ విషయాలని మీ అమ్మాయితో పెళ్లి కుదుర్చుకున్నాక తెలిసాయి. అంటే ఇక్కడ మేము ఏదీ కూడా కావాలని తప్పు చేయలేదు. మీ అమ్మాయికి అన్యాయం చేయాలని అనుకోలేదు అంటుంది రాజశ్రీ. ఎస్, ఆంటీ చెప్పేది నిజం అంటుంది చరిత. స్నిగ్ధతో సహా అందరూ చరిత వైపు చూస్తారు. చరిత వాళ్ళ చూపుల్ని గ్రహిస్తూ మాట్లాడుతూ, శక్తికి సామ్రాట్ గారికి మధ్య వాళ్ళకున్న కన్న కూతురు పింకీ ఉంది కాబట్టి సామ్రాట్ గారు శక్తిని పెళ్లి చేసుకున్నారు. కన్న కూతుర్ని దగ్గరికి తీసుకున్నారు. ఇది తప్పు అని, మీకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడడం కరెక్ట్ కాదు
అంటుంది చరిత. స్నిగ్ధ తన వైపు నిప్పులు చెరుగుతూ చూస్తూ, ఈ ఇంటితో నీకేం సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి చరిత దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది. చరితను అలా ప్రశ్నిస్తుంటే వినోద్ స్నిగ్ధ వైపు కోపంగా చూస్తుంటాడు. స్నేహితురాలు గురించి అలా మాట్లాడినందుకు శక్తి మనసుకి కూడా బాధగా ఉన్నా ఆ విషయాల్లో తను ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటే, న్యాయంగా మాట్లాడటానికి ఇంటితో సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదు స్నిగ్ధ అంటూ సామ్రాట్ మాట అందుకుంటాడు. తను మీకు ఫేవర్గా మాట్లాడుతుందని తనని వెనకేసుకొస్తున్నావా సామ్రాట్ అని అడుగుతుంది స్నిగ్ధ. రాజశ్రీకి కూడా చరిత మీద మాట పడటం ఇష్టం లేక ఫేవర్గా మాట్లాడటం కాదు, తనన్న మాటల్లో న్యాయం ఉందని చెప్తున్నాము అంటుంది. స్నిగ్ధ కన్నీళ్లు పెట్టుకుంటూ పక్కకి నిలబడ్డ రాజశ్రీ దగ్గరికి వెళ్ళింది. బాధగా తన చేతులు పట్టుకొని, సామ్రాట్‌కి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తెలిసినా కూడా నేను సామ్రాట్‌ని పెళ్లి చేసుకోవాలనుకోవడానికి ముఖ్య కారణం మీరు ఆంటీ అని అంటుంది. అందరూ తన మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏమంటున్నావు నువ్వు? అడుగుతుంది రాజశ్రీ. నేను చెప్పేది నిజమా ఆంటీ? హార్ట్ అటాక్‌తో మీరు హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చాను కదా! అక్కడ మిమ్మల్ని చూడగానే మీ మీద నాకు మంచి గౌరవం ఏర్పడింది. మీ మీదనే కాదు, సామ్రాట్, వినోద్, శ్రావణి, అరుణ్ వాళ్ళు మీరంతా ఒక మంచి ఫ్యామిలీ అని అర్థమైంది. వెళ్తే ఇలాంటి ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళాలనే ఆశ నాకు అప్పుడే కలిగింది. ఈ కుటుంబం మీద ఏర్పడిన గౌరవంతోనే పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పాను. కానీ ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని సామ్రాట్ గారు నాకు చెప్పారు అని అంటుంది. రాజశ్రీ తన మాటలకు ఆశ్చర్యపోతూ సామ్రాట్ వైపు చూస్తుంది. నిజమే అన్నట్టుగా సామ్రాట్ కళ్ళతో చెప్తాడు. ఏ ఆడపిల్లకైనా తల్లితనం కావాలని ఆశ ఉంటుంది. కానీ నేను మీ కుటుంబానికి కోడలు కావడం కోసం ఆ కోరికను చంపుకొని మీకు మాత్రం సామ్రాట్‌ని నిదానంగా ఒప్పించి పిల్లల్ని కంటానని అబద్ధం చెప్పాను. మీకు అబద్ధం చెప్పడానికైనా పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తెలిసి కూడా సామ్రాట్ గారిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న వెనక ఉన్న ఉద్దేశం మీ కుటుంబం మీద నాకు ఏర్పడిన గౌరవం ఆంటీ అని నటిస్తుంటుంది. తన మాటలు రాజశ్రీ మైండ్‌ని ప్రభావితం చేస్తుంటాయి. సామ్రాట్ గారితో నా పెళ్లి కుదిరినప్పుడు మీలాంటి మనిషికి నేను కోడలుగా రాబోతున్నానని, దేవాలయం లాంటి ఈ ఇంట్లో అడుగు పెట్టబోతున్నానని చాలా సంతోషపడ్డాను ఆంటీ. కానీ ఇప్పుడు నేను ఈ ఇంటికి కోడల్ని కాలేకపోతున్నాననే బాధ నా గుండెల్ని చీల్చివేస్తుంది. మీకు కూడా ఒక కూతురు ఉంది కదా! మీ కూతురు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మీకు ఎలా ఉంటుందో అలా నా గురించి ఆలోచించండి ఆంటీ అంటూ ఏడుస్తూ రాజశ్రీ కాళ్ళు పట్టుకుంటుంది. ఆ క్షణం స్నిగ్ధ నటనకి రాజశ్రీతో పాటు సామ్రాట్, వినోద్ మనసులు కూడా కరిగిపోతుంటాయి. చరిత మాత్రం మామూలుగా చూస్తుంటే శక్తి మాత్రం అంతకు ముందే తన మీద నెగిటివ్ ప్రభావం ఉండటంతో అదే కోపంతో చూస్తుంటుంది. ఏంటమ్మా ఇది? ముందు నా కాళ్ళ మీద నుండి లే అంటూ రాజశ్రీ తన్ని లేపబోతుంటే, లేదాంటీ, మీ నుండి నాకు మంచి జరిగే వరకు మీ కాలని విడవలేను. మంచి మనసుతో నా బాధను అర్థం చేసుకోండి అంటుంది. నీ బాధను ఎంత అర్థం చేసుకున్నా సామ్రాట్ జీవితం నుంచి శక్తి, పింకీ వెళ్ళలేరు స్నిగ్ధ. సామ్రాట్‌తో నీకు పెళ్లి మాత్రమే కుదిరింది. కానీ శక్తికి, సామ్రాట్‌తో ఇదివరకే శారీరక సంబంధం ఉంది. ఆ బంధానికి వారిద్దరికీ రక్తం పంచుకొని పుట్టిన కూతురుంది. ఇప్పుడు వారు భార్యాభర్తలు కూడా అయ్యారు. ఇలాంటి పరిస్థితిలో నేను సామ్రాట్‌ని ఒక్కటి చేయలేను కదా అంటుంది రాజశ్రీ. అవును స్నిగ్ధ, నువ్వు మా అమ్మ కాళ్ళు పట్టుకొని వేడుకున్నా సరే, నా జీవితంలో శక్తి, పింకీ ఇప్పుడు నా ప్రాణం అయ్యారు అంటాడు సామ్రాట్.
సామ్రాట్ మాటలు వింటున్న స్నిగ్ధకి రక్తం ఉడుకుతుంటుంది. అయినా కూడా ఏడుపు నటిస్తూ రాజశ్రీ కాల్ని వేడుకుంటున్నట్టుగా నటిస్తూ పట్టుకుంటుంది. "నువ్వే మా బాధని అర్థం చేసుకో స్నిగ్ధ" అంటుంది రాజశ్రీ. "లేదా ఆంటీ, మీరే నన్ను అర్థం చేసుకోండి. మీరు ఎలా నాకు న్యాయం చేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం మీ ఇంటి కోడల్ని కావాల్సిందే. అలా జరగని పక్షంలో నేను బయటికి వెళ్ళి మళ్ళీ నా చావుని వెతుక్కోవడమే. చెప్పండి, నన్ను మీరు మీ ఇంటి కోడల్ని చేసుకుంటారా? లేదంటే నన్ను బయటికి వెళ్ళి చావమంటారా?" అని అడుగుతుంది. చావు అన్నిటికీ పరిష్కారం కాదు స్నిగ్ధ. జరిగినవన్నీ మర్చిపోయి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో అంటాడు సామ్రాట్. నో, ఈ ఇంటికి కోడలుగా రావాలనుకున్న నేను ఇంకొక ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టలేను అంటూ ఏడుపు నటిస్తుంది. ఎందుకు స్నిగ్ధ మమ్మల్ని ఇంత ఇరకాటంలో పెడుతున్నావు అడుగుతుంది రాజశ్రీ బాధపడుతూ. ప్లీజ్ ఆంటీ, నా బాధని అర్థం చేసుకోండి. ఎలాగైనా సరే నేను ఈ ఇంటి కోడల్ని కావాల్సిందే. అలా అయితేనే నా ప్రాణాలు మిగులుతాయి. లేదంటే నాకు చావే శరణ్యం అంటుంది. ఆహా! ఏమి నటిస్తున్నావే అనుకుంటుంది గాయత్రి. ఈ దెబ్బతో తాడో పేడో తేలాల్సిందే అనుకుంటాడు చంద్రమౌళి. తను సామ్రాట్‌నే పెళ్లి చేసుకోవాలని ప్రత్యేకించి అనడం లేదు. తను మీ ఇంటి కోడలు కావాలని ఆశపడుతుంది. అలా మీ ఇంటికి కోడలు కావటానికి ఇంకేదైనా ఛాన్స్ ఉందేమో చూడండి అని గాయత్రి నంగనాచిలా మాట్లాడుతుంది. అలా ఎలా తనని నా కోడల్ని చేసుకోవడానికి కుదురుతుంది అని రాజశ్రీ బాధపడుతూ ఏమరపాటుగా పక్కకు చూసేసరికి తనకి వినోద్ కనిపిస్తుంటాడు. ఏ క్యారెక్టర్‌ని ఎక్కడ ఫినిష్ చేయాలి అనేది ఇంతకుముందు నా కథలు చదివిన అనుభవం మీకు ఉంది కదా! సో, కొన్ని ఎపిసోడ్స్ ఈ స్నిగ్ధని భరించక తప్పదు. అర్థం చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.